హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్గా బేకరీ స్టైల్లో స్విజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వెనిలా ఫ్లేవర్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్లో కూడా రెడీ చేసుకోవచ్చు. వీడియో లెంతీగా ఉందని అస్సలు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం వాచ్ చేయండి. దీనిలో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా ఆప్షనల్గా వేరే ఏదైనా యూస్ చేసుకోవచ్చో కూడా చెప్పాను. వీడియో మొత్తం వాచ్ చేసి మీరు కూడా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా స్విజ్ రోల్స్ మీ పిల్లల కోసం చేసి పెట్టేయండి. అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ వేసుకొని షుగర్ని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె కాకుండా ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్కి బదులుగా పెరుగు యూస్ చేసుకోవచ్చండి. పెరుగు వేసుకొని అయినా సరే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. తర్వాత దీనిలోకి 1 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఒక 5-6 నిమిషాలు బాగా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పైన జల్లెడని పెట్టుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వంట సోడా, 1 స్పూను బేకింగ్ పౌడరు వేసుకొని పిండిని జల్లించుకోవాలి. మనం ఎప్పుడు కేక్స్ చేసినా సరే ఖచ్చితంగా పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవడం వలన మనం చేసే కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుంది. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్యాటర్ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ఒక 3 స్పూన్స్ ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూను ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే రెడ్ ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలరు కేక్ బ్యాటర్లోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఒక జిప్లాక్ కవర్ తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లాక్ చేసుకొని చివరన చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని అలాగే పొడిపిండి జల్లుకొని తీసుకోవాలండి. దానిలోకి వీడియోలో చూపించినట్టుగా రెడ్ ఫుడ్ కలర్ కలుపుకున్నాం కదా, ఆ కేక్ బ్యాటర్ని ఇలా హార్ట్ షేప్లో వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం తీసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా అడుగున యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం రెడీ చేసుకున్న ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసుకోవాలండి. ఇలా బేక్ చేయడం వల్ల ఏంటంటే అది కాస్త గట్టిపడుతుంది. చూసారు కదా, ఇలా 1 మినిట్ అయిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్న నార్మల్ వెనిలా బ్యాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ బేక్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. అలాగే మళ్ళీ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఓవరాల్గా 25 మినిట్స్ అయితే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ మౌల్డ్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒక బౌల్లోకి 2 స్పూన్ల బటర్ని తీసుకొని విస్కర్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఈ విధంగా బాగా స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ పౌడర్ని 2 స్పూన్లుగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా ఒక 3 స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ మరొక 2 స్పూన్ల షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ మాత్రం 3 స్పూన్సే యూస్ చేయాలండి. షుగర్ పౌడర్ మాత్రం మనం ఏ కప్పుతో అయితే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మనం మైదా యూస్ చేసామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీము 2 స్విజ్ రోల్స్కి కూడా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా
షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా గట్టిగా అవుతుంది. మళ్ళీ ఈ బౌల్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ బౌల్ని కొద్దిగా కూల్ వాటర్ ఒక బిగ్ బౌల్లో తీసుకొని దానిపైన పెట్టుకొని బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది మరింత ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఇలా మళ్ళీ బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ విధంగా ఒక 3 టైమ్స్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనం ముందుగా బేక్ చేసుకున్న కేకు బాగా కూల్ అయిపోయింది. దాన్ని డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ స్విజ్ రోల్ చేసినప్పుడు పెరుగు కంటే కూడా ఎగ్ యూస్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్తో చేసిన కేక్ అయితేనే మనకి బాగా స్పంజీగా వస్తుంది. ఇప్పుడు దీనిని హాఫ్కి మిడిల్లోకి కట్ చేసుకోవాలి. అంటే 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో కేక్. ఇప్పుడు ఈ అడుగున లేయర్కి పైన కొద్దిగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కానీ లేదంటే యాపిల్ జామ్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా జామ్ని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన మనం రెడీ చేసుకున్న క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని అది మరొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం ఈ స్విజ్ రోల్ చేసినప్పుడు రౌండ్ షేప్ మౌల్డ్ కంటే కూడా స్క్వేర్ షేప్ మౌల్డ్ ఉంటే దానిలో కేక్ బ్యాటర్ని వేసుకొని ప్రిపేర్ చేయండి. అదైతే మనకి రోల్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ స్విజ్ రోల్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా స్టిఫ్గా రెడీ అయిపోతుంది. అలాగే మరొక లేయర్ ఉంది కదండి, మనం పైన లేయర్ కట్ చేసుకున్నాము. దాని టాప్ లేయర్ కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్లోకి కొద్దిగా చాక్లెట్ సాస్ని కానీ లేదంటే ఒక 1/2 స్పూను కోకో పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి. అది లేదా అనుకుంటే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే వాటిని మిక్సీ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ని దానిపైన ఒక లేయర్ లాగా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పైన కట్ చేసుకున్నాం కదండి, దానిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని దానిపైన మరొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిపైన కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసం టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. అంతే అండి, 1 అవర్ తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్విజ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. చూసారు కదా లేయర్స్తో ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా సింపుల్ కదండి. 1 కప్పు మైదా పిండితోనే మనం సింపుల్గా ఈ విధంగా 2 ఫ్లేవర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా చాక్లెట్ ఫ్లేవర్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ఇలాగా చేసి పెట్టండి. వాళ్ళైతే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేసేస్తారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.